ప్రజెంట్ ఇండియాకి అవసరమైన సరైన టైంలో సెకండ్ హాఫ్ కూడా బాగుంది భయ్యా. రెండు బాగున్నాయి. ఏంటి డిఫరెన్స్ ఏంటి అఖండకి ఏంటి అఖండ 2కి ఏంటి ఏం కొత్తగా చూపించారు అఖండ 2లో? కొత్తగా అంటే ఇప్పుడు ఇండియా వైడ్ గా చూపించారు అఖండ 2. పాన్ ఇండియా రేంజ్ లో ఉంది. చూపించారు అది మట్టి బాగుంది. సెంటిమెంట్ బాగుంది భయ్యా. చెప్పేది శివుడు హనుమాన్ ఫైట్స్ అవి ఎలా ఉన్నాయి థియేటర్ లో చూస్తున్నాం అసలు చాలా బాగుంది. గూస్ బంప్స్ వచ్చినాయి భయ్యా. అఖండ యాక్టింగ్ బాగుందా, తమ్ముడు యాక్టింగ్ బాగుందా? అఖండ అదే బాగుంది. తమ్ముడిది పాట కోసం పెట్టారు భయ్యా. చాలా గూస్ బంప్స్. కొన్ని సీన్స్ అయితే లిటరల్లీ శివుడినే చూసామా అన్నట్టుగా శివుడి అసలు అలా కొంచెం తాండవంస్ అవి ఉన్నాయి కదా, ఎగ్జాక్ట్ గా శివుడైనా అని ఇట్లా లిటరల్లీ గూస్ బంప్స్ మూమెంట్స్ అన్నమాట. చాలా బాగుంది. అండ్ మేము అందరం కూడా కావుర్ అన్నమాట. చాలా చాలా బాగుంది. సాంగ్స్ అయితే సూపర్. శివుడు చింపేశాడు, అసలు చింపేశాడు. తమన్ మావాడు నందమూరి ఫ్యామిలీ తమన్. ఫ్యాన్స్ కాను ఇంటర్వెల్ కానీ క్లైమాక్స్ కానీ కూడా చాలా నాకు మీద ఆధ్యాత్మికంగా తెలీదు, కానీ ఈ టైప్ మాత్రం ఇంక ఇండియాలో ఏ యాక్టర్ చేయలేరు. నా భూతో నా భవిష్యత్తు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్యామిలీ మూవీ పిల్లలతో సహా వచ్చి చాలా ఎక్సలెంట్ మూవీ. గ్రాఫిక్స్ చాలా బాగా తీశారు. జై బాలయ్య, జై జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై ఇది బాలకృష్ణ బీస్ట్ మోడ్ కాదు, బాలకృష్ణ గోడ్ మోడ్. దేవుడు చేసిన యుద్ధం. క్లైమాక్స్ అయితే గురించి దేవుని గురించి ప్రతి సీను చాలా బాగా తీశారు. ఫైట్స్ అఖండ 2కి అఖండ మించింది. ఆంధ్ర ఎకనామిక్స్ బాగా చూడండి. సినిమా స్టార్టింగ్ పోయి పట్టి స్టార్ట్ బాబు శివుడు బాలయ్య అనుకున్నాం, ఆంజనేయుడు అనుకున్నాం, ఆంజనేయుడే బాలయ్య అనుకున్నాం. నిల్చోరు అందరూ కూర్చొని నిల్చొని దండం పెడతారు బాలయ్య యాక్టింగ్కి. అంత నష్టం. అందులో ఒక హైలైట్ ఏంటంటే ఎన్టీ రామారావు గారు కూడా చూపెడతారు శివుడి రూపంలో. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని జాజికాయ సాంగ్లో కూడా ఫస్ట్ అఖండలో ఉంది యా యా జై బాలయ్య. ఆ స్టెప్ కూడా మూమెంట్ కూడా ఉంటుంది ఫస్ట్ నుండి లాస్ట్ వరకు. సూపర్ సిన్సియర్. సింహకండ నిజం బాగుంటుంది, నిజం కంటే అఖండ బాగుంటుంది, అఖండ తాను ఇంకా బాగుంది. నెక్స్ట్ వెయిటింగ్ ఫర్ జై అఖండ. బోయపట్టి శ్రీని బాలయ్య పార్ట్ 3 ఉందని చెప్పారా? అక్కడ ఉంది రాసి ఉంది జై అఖండ అని. వెయిటింగ్ బాలయ్య బోయపట్టి శ్రీనికి తరఫున ఫుల్ థ్యాంక్స్ బాలయ్య ఫ్యాన్స్ నుండి. బాలయ్య దొరికిన వరం ఇది. లేట్ అయినందుకు బాధపడుతున్నారా? బాధలేదు, ఇంకా ఎనర్జీగా వెయిట్ చేసింది కాబట్టి మాకు ఫస్ట్ హాఫ్కే మేము పెట్టిన మనీకి సేవ్ అయ్యా అనుకోండి. సెకండ్ హాఫ్ వల్ల ఎక్కడ బోనస్ మాకు ప్రతి ఒక్క యాక్టింగ్ అంటే ఎక్స్పెక్ట్ చేయగల 600 ప్లస్ వస్తుంది. థ్యాంక్ యూ. సో అన్నీ ఎలా అంటే మనకి ఉంటాయి గూస్ బంప్ సీన్స్ ఉంటాయి, మొగుడు సీన్లు అట్లా ఉన్నాయి. ఒక్కటే కాదు డైలాగ్ దేవుడి గురించి చాలా బాగుంది. శుద్ధుడు కాదు రుద్రుడు వస్తాడు. నీకు శుద్ధుడు నువ్వు బాలకృష్ణ అసలు సినిమా మాత్రం జై బాలయ్య, జై జై బాలయ్య. అసలు
సినిమా మాత్రం సూపర్ అన్న. అసలుకి షో మాత్రం